తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల 2016 రూపాయలు పొందుతున్నారో వారందరికీ 4016 రూపాయలు, ఇక ఇటు 4016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ వచ్చేసి 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే పలు చోట్ల ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఎటువంటి అప్డేట్స్ని తీసుకురానుంది, ఎటువంటి వారికి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు చోట్లలో చాలామంది అనర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారంట. ఇక నిజమైనటువంటి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులను గుర్తించే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 44 లక్షల మంది అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇక వారిలో నుండి ఫిల్టరైజేషన్ చేసి సర్వే అనేది చేసి ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులుగా గుర్తించబడతారో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు ఆ తేదీ నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు ఎవరైనా మొదటిసారిగా వీడియోని చూస్తుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఇంకా మిగిలినటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని కూడా ఈ సంఖ్యలోకి చేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక దాదాపు 48 నుంచి 50 లక్షల మంది సంఖ్యకైతే ఈ పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య అనేది పెరగబోతుంది. ఇక ఇటువంటి వారందరికీ 50 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి దాదాపు ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు వచ్చేసి వస్తున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే జమ చేసేందుకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా మీరైతే చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెల చివరి వారంలో నుండి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇక తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కాకుండా 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.